రెడ్డికి అల్లు అర్జున్కు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు మనం సీనియర్ నటుడు అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట పోలీసులు మరోసారి నోటీసులను జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం పక్కాగా ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్కు నోటీసులు అందజేశారు. మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు రావద్దని అందులో పేర్కొన్నారు. ఆసుపత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చారు. ఇక బెయిల్ షరతులు తప్పనిసరిగా పాటించాలని అందులో సూచించినట్లుగా తెలుస్తా ఉంది. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలని అన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ అనే బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి మనందరికీ విదితమే. ఇక సీనియర్ నటుడు అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం పక్కకు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇక ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్కు నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మరొకసారి నోటీసులు ఇవ్వడం ఇది ఏ రకంగా సంకేతం? థ్యాంక్ యూ వరుణ్. అల్లు అర్జున్ వ్యవహారం ప్రస్తుతానికి మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మనం చూసాం పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగినటువంటి ఘటన ఇప్పటికి కూడా దానికి జరుగుతూనే ఉంది. దాదాపు నెల రోజులు పూర్తయినప్పటికీ కూడా వివాదం ఇంకా మీడియాలో నానుతూనే ఉంది. దీనికి సంబంధించి రేవతి చనిపోవడం, ఆ తొక్కిసలాటలు, ఆ తర్వాత రేవతి కొడుకు కూడా హాస్పిటల్లో కిమ్స్ ఆసుపత్రిలో ఉండడం మనం చూస్తున్నాం. ఇంకా కూడా అది కోలుకోలేదు, ఇంకా ఆయన కోమాలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. సో ఇటువంటి క్రమంలో యాక్చువల్గా ఆయన మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేశాడు. అప్లై చేస్తే ఒక 4 వారాల తర్వాత కోర్టు పూర్తి స్థాయి బెయిల్ కూడా మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత ఈ 50,000 రూపాయల ఫైన్తో పాటు 2 పూచీకత్తు కూడా ఇవ్వాల్సిందిగా ఆయన సబ్మిట్ చేయడం, కోర్టులో కూడా ఆయన సంతకాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ శ్రీతేజ్ని కలుస్తాడు, కిమ్స్ హాస్పిటల్కి వెళ్తాడని కొంచెం చర్చ జరిగింది. చర్చలో భాగంగా నిన్న ఏం చేశారంటే ఆదివారం రోజు రామకోట ఫోర్ట్ పోలీసులు నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది నిన్న. అయితే మళ్ళీ ఈ రోజు ఏం చేశారంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఈ ఫ్యాన్స్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ హైదరాబాద్ వేదికగా ఏం చేసినా, శ్రీతేజ్ని కలవాలనుకున్నా, ఏదైనా మీటింగ్ పెట్టాలనుకున్నా, ఫ్యాన్స్ తో మీట్ అవ్వాలనుకున్నా ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ అందివ్వాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే హైకమాండ్ నుంచి, హోంశాఖ నుంచి ఉన్నటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో, అలాగే కోర్టు కూడా ఏం చెప్పిందంటే సాక్షుల్ని ప్రేరేపితం చేయొద్దు, సాక్షుల్ని కూడా లోపరుచుకునే ప్రయత్నం చేయొద్దు, ఏదైనా చేయాలంటే అఫీషియల్ గా పోలీసుల సమక్షంలో చేయాలి, పోలీసులకు అందుబాటులో సమాచారం ఇచ్చి చేయాలనేది
ఒకటి జరిగింది. వాళ్ళకి సహకరించాలి కూడా, దర్యాప్తుకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే కోర్టు డైరెక్షన్ లోనే ఈ మన నోటీసులు ఇచ్చినట్టు మనకు తెలిసింది. ఒకవేళ కలవాలనుకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలి. లేకుండా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మీరే పూర్తి స్థాయి బాధ్యత వహించాలని కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ వివాదం తెరపైకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ కూడా అదే విషయాన్ని రైట్ అశోక్, అసలు ఈ నోటీసుల మీద మేనేజర్ కరుణాకర్ ఇంతవరకు స్పందించారా? అదేవిధంగా అల్లు అర్జున్ స్పందించారా? అసలు వార్తలు అయితే చక్కెలు కొడుతున్నాయి, కానీ ఎప్పుడు వెళ్తారేమన్న సమాచారం ఏమన్నా ఉందా కిమ్స్ హాస్పిటల్కి? ఇప్పటికైతే వెళ్ళేటువంటి అవసరం లేదు. ఎందుకంటే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నిన్నటి వరకు వెళ్దాం అనుకున్నటువంటి చర్చ జరిగిన వాటి వాస్తవమే. కానీ పోలీసులు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కాబట్టి కోర్టు కూడా సాక్షుల్ని కానీ ఎక్కడ బాధితులు కూడా ప్రలోభ పెట్టడానికి ఇష్టం లేదని చెప్పారు. అంటే ఇది లీగల్ వ్యవహారం కూడా అందుబాటులో. ఎందుకంటే అదే కేసు లో ఆయన ఒక ముద్దాయిగా A11 గా ఉండడం. సో కాబట్టి శ్రీతేజను కలవడం ఇప్పటికిప్పుడు కావదు. దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే కలుస్తున్నారు. అల్లు అరవింద్ గారిని, బన్నీవాసు అతని స్నేహితుడు నిర్మాత బన్నీవాసు కూడా రెగ్యులర్ కలుస్తూ వాకప్ చేస్తూ ఆయనకు సంబంధించిన కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నాను. గతంలోనే 2 కోట్లు ప్రకటించారు. ఓవరాల్ గా కూడా ఆయన ₹1,00,00,000, తర్వాత ప్రొడ్యూసర్స్ 50 లక్షలు, ఇక ఇండస్ట్రీ నుంచి కూడా ప్రభుత్వం నుంచి 20 లక్షలు, మొత్తం టోటల్ గా ₹2 కోట్ల వరకు వచ్చేది. సో ఈ వివాదానికి కూడా దిల్ రాజే FDC చైర్మన్ కూడా కొంత సమస్యను పరిష్కరించే విధంగా ఆయన కృషి చేశాడు. సో ఏదైనా కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కోర్టు చివరికి వచ్చే వరకు కూడా ఆయన చేయొచ్చు. ఇప్పట్లో అయితే కలిసే అవకాశం లేదు. దీనిపై కూడా అల్లు అర్జున్ కూడా ఇప్పట్లో కలిసినా కూడా అది ఖచ్చితంగా పోలీసులకు చెప్పి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వరుణ్. థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.